అండి చేసేవాడు కదా అని అన్నయ్య చేసేవాడు, అన్ని పనులు అన్నయ్య చేసేవాడు. ఇక మా చిన్న చెల్లి పెద్ద చెల్లి ఎక్కువ చేసేది. అదే అబద్ధం అండి, అది అన్నయ్య నన్ను గౌరవంగా మాట్లాడుతున్నాడు కానీ అన్నయ్య అవుట్ ఆఫ్ ప్రొటెక్షన్ మాట్లాడుతున్నాడు కానీ అవుట్ ఆఫ్ మాట్లాడుతున్నాడు కానీ అసలు ఎప్పుడు ఏ పని చేయలే. లేదు నిజే ప్రామిస్ అండి, ఏ పని చేసేవాడు కాదు. మా ఇద్దరికి మధ్యలో పాపం అన్నయ్య చాలా పని చేసేవాడు. ఎంత పని చేసేవాడు, నేను ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఏదైనా చిన్న పని చెప్తే అది కూడా నువ్వే చేయనివ్వండి. ఆ కోపం వచ్చేది, కోపం వచ్చి ఒకడు కొట్టేవాడు, కొడితే కోపం వచ్చేది తప్ప నేను వెళ్ళేవాడిని కాదు. అమ్మకి ఎప్పుడు ఏంటంటే ఒక ఇదే పని చేయడని, అంతే, నిజంగా ఏ పని చేసేవాడిని కాదు. లేదు 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 వ్యక్తిగత చిన్నది కాబట్టి చివరిది కాబట్టి తనంటే బుద్ధండి, నేను పెద్దోడు కాబట్టి నేను ఎక్కువ కష్టపడింది కానీ మా నాన్నగారి చేతిలో ఎక్కువ, అంటే నాన్న బాగా కోపం ఎక్కువ అనుమానించింది కానీ అన్నయ్య పాపం బాగా దొరికేసేవాడు పాపం. ఒకసారి అంటే మరి మాకే అనిపి ఏంటి ఇంత దారుణంగా ఉంది, నాన్న మీద కోపం వచ్చేది నాకు, నాన్న మీద కోపం వచ్చేది, వాళ్ళని చూసి బాధ అనిపించేది. అమ్మాయి ఏమనేది కాదు. సరే అయినా సరే ఎప్పుడు కూడా పోనీ అన్ని చేసినా మళ్ళీ తను హైపర్ యాక్టివ్ అన్నయ్య, ఫుల్ ఎప్పుడు ఇప్పటికీ ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజు కూడా అదే అన్నయ్య, సేమ్ హైపర్ యాక్టివ్. యూజువల్గా పెద్ద కొడుకు కొంచెం అంటే సూపర్గా ఒక నిదానంగా ఉంటాడు అంటారు, బట్ అన్నయ్య దాని జస్ట్ ఆపోజిట్. యూజువల్గా ఆఖరి పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు, అన్నయ్య పుట్టడమే భయంకరమైన హైపర్ యాక్టివ్. ఒకప్పుడు అమ్మాయిల్ని ఎక్కువగా బయటికి పంపించేవాళ్ళు కాదు, అబ్బాయిల మీద కూడా అనేక ఆంక్షలు ఉంటూ ఉండేవి. మీ పిల్లల్ని అలా ఆంక్షల మధ్య పెంచారా, లేకపోతే పూర్తి స్వేచ్ఛనిచ్చారా? అంటే మాకు మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ అండి మాకన్నా చాలా బ్రాడ్ మైండ్ ఉన్న వ్యక్తులండి. ఎందుకంటే పిల్లలు ఎక్కడన్నా బయటికి వెళ్తే ఇప్పుడు మేమైతే భయపడిపోతాం.